శ్రీమద్ రామాయణం సుందరాకాండ 65వ సర్గ 6 నుంచి 10 శ్లోకాలు. రామస్య గదితం శ్రుత్వా హరయో రామసన్నిధౌ చోదయంతి హనుమంతం సీతా వృత్తాంతకోవిదం శ్రుత్వా తు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి ఉవాచ వాక్యం వాక్యజ్ఞా సీతాయా దర్శనం యథా సముద్రం లంఘయిత్వాహం శతయోజనామాయతం అగచ్చం జానకీం సీతాం మార్గమాణో దిదృక్షయ తత్ర లంకేతి నగరీ రావణస్య దురాత్మనః దక్షిణస్య సముద్రస్య తీరే వసతి దక్షిణే తత్ర దృష్టా మయా సీతా రావణంతఃపురే సతి సన్యస్య త్వయి జీవంతి రామ రామ మనోరథం. రాముడి ప్రశ్నను ఆలకించిన ఆ వానరులు సీతా వృత్తాంతం సమగ్రంగా ప్రత్యక్షంగా ఎరిగిన హనుమంతుణ్ణి రామసన్నిధికి ప్రేరేపించారు. ఆ వానరుల ప్రేరేపణను విన్న మారుతాత్మజుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి తిరిగి సీతాదేవికి శిరసా ప్రణమిల్లి సీతా సందర్శనం తనకు ఎలా జరిగిందో వాక్యజ్ఞుడై చెప్పనారంభించాడు. 100 యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని లంఘించి ఆ జానకీమాతను ఆ సీతాదేవిని దర్శించగోరి అన్వేషిస్తూ వెళ్ళాను. దక్షిణ సముద్రానికి దక్షిణ తీరాన అక్కడ లంక అని ఒక మహానగరం ఉంది. అది దుర్మార్గుడు రావణుడి నగరం. అక్కడ ఆ రావణంతఃపురంలో సీతాదేవిని నేను చూశాను. రామ, ఆ సాధ్వి తన జీవితేచ్ఛనంతటినీ నీ మీదనే ఉంచి ప్రాణాలు నిలుపుకుంటోంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.